హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బ్రెడ్‌తో అప్పటికప్పుడు చేసుకునే ఒక ఈవినింగ్ టేస్టీ స్నాక్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము. అర టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలానే కొంచెం తరిగిన కరివేపాకు కూడా వేసుకుందాము. అల్లం మనకి మంచిగా వేగాలండి. ఒక సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా కలిపి వేయించుకుందాము మొత్తం. ఇవి మనకి మంచిగా వేగినాయండి. ఇప్పుడొచ్చి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయ మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. మనకి ఆ పచ్చి వాసన పోయేట్టుగా మగ్గితేనే సరిపోతుంది. రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు ముందుగా వేసుకోవటం వల్ల మనకి ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుందండి. నూనె కూడా మనం చాలా తక్కువగా వేసుకున్నాం కాబట్టి స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందాము. లేదంటే అడుగు పట్టేదానికి అవకాశం ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు. ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, అర టీ స్పూన్ కారం వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు మనకి మగ్గినాయి అనమాట. ఇలా ఉంటే సరిపోతుంది. మొత్తం మంచిగా కలిపేసుకుందాము. తర్వాత ఒక పెద్ద సైజు బంగాళాదుంపని మనం ఉడకపెట్టుకొని మంచిగా తురిమి పెట్టుకున్నామండి. ఎక్కడ మనకి ఉండలుగా కానీ, గడ్డలుగా కానీ ఉండకూడదనమాట. బంగాళాదుంప అనేది సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని మంచిగా దీన్ని కలిపేసుకుందాము. మ్యాష్ చేసుకునే దానికంటే మనం తురుముకుంటేనే చక్కగా మనకి ఫైన్‌గా ఇలా పేస్ట్ లాగా ఉండాలండి. అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండాలనమాట బ్రెడ్‌కి. చూసారు కదా! ఎక్కడ ఏమీ లేదండి. ఉండలుగా కానీ అలా చక్కగా స్మూత్‌గా పేస్ట్ లాగా ఉంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. పూర్తిగా చల్లారిపోవాలి. దీనికి స్లర్రీ రెడీ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్‌లు బియ్యం పిండి తీసుకున్నాము. ఒక చిటికెడంత ఉప్పు, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మంచిగా కలుపుకుందాము. తగినన్ని నీళ్లు పోసుకుంటా దీన్ని పలుచగా కలుపుకుందామండి. మనకి డిప్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను బియ్యం పిండి తీసుకున్నాను. ఈ ప్లేస్‌లో మీరు కావాలంటే మైదా పిండి, గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఉండలేమి లేకుండా మంచిగా కలిపేసుకుందాము. థిక్‌నెస్ ఇలా ఉంటే మనకి సరిపోతుందండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను 3 బ్రెడ్ స్లైసులు తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా తీసుకొని దీనికి మనం చాలా పలుచగా అప్లై చేసుకుందామండి. బంగాళాదుంప మసాలా అనేది. మనకి ఎక్కడ ఉండలు లేకుండా ఉంటేనే బంగాళాదుంప మంచిగా తురుముకున్నామంటేనే చక్కగా ఇలా అప్లై చేసుకోగలమండి. చాలా పల్చని లేయర్ లాగా ఉండాలనమాట. అప్లై చేసింది కూడా మనకి తెలిసి తెలియనట్టుగా ఉంటుంది అలా ఉంటే. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందండి. ఈవినింగ్ టీ టైమ్‌లోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. పిల్లలు మధ్యాహ్నం నుంచి ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి సాయంత్రం అయిందంటే ఏదో ఒక డైలీగా అడుగుతూ ఉంటారండి. వెరైటీ స్నాక్స్ కావాలి అని చెప్పి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నీ ఇలా అప్లై చేసుకున్నాము. ఈ బంగాళాదుంప మిశ్రమం వచ్చేసి మనం ఒక పక్కే అప్లై చేసుకున్నామండి బ్రెడ్‌కి. సరిపోతుంది. మీరు కావాలంటే 2 పక్కల కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఇలా మనం ఒక 3 పీసులుగా కట్ చేసుకుందామండి.
మీరు కావాలంటే దీన్ని ఫింగర్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా చిన్న పీసులుగా కట్ చేసుకోవచ్చనమాట. అన్నిటిని ఇలా కట్ చేసుకొని తీసుకున్నాము. ఇప్పుడొచ్చి స్లర్రీతో పాటు మనం బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకున్నామండి. ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకుందాము స్లర్రీ అనేది ఎక్కడ ఉండలేమి లేకుండా. ఎందుకంటే పిండి మనకి ఆడెక్కి చేరి థిక్ అవుతుంది. కలుపుకున్నామనుకోండి కరెక్ట్‌గా ఉంటుందనమాట. ఇలా డిప్ చేసుకున్న తర్వాత దీన్ని బ్రెడ్ క్రమ్స్‌లో రోల్ చేసుకుందామండి. చక్కగా అన్ని పక్కల మంచిగా పట్టేటట్టుగా బ్రెడ్ క్రమ్స్ రోల్ చేసుకుందాము. అంతేనండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. బ్రెడ్ క్రమ్స్‌లో మనం రోల్ చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. డైలీ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. నూనె మనకి మంచిగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందాం. 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. తొందరగా వేగిపోతుంది. ఒక పక్క మనకి ఎర్రగా కాలిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. చూసారు కదా! మంచి క్రిస్పీగా 2 పక్కలు చక్కగా ఎర్రగా రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. అంతేనండి. రెడీ అయిపోయింది. తీసేసుకుందాము. అన్నీ కూడా ఇలానే మనం రెడీ చేసుకొని తీసుకుందామండి. చాలా క్విక్‌గాను అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి డైలీ ఒక రకంగా అడుగుతూ ఉంటారండి. వెరైటీ, వెరైటీ స్నాక్స్ ఇలా చేసివ్వండి. చాలా క్విక్‌గా అయిపోయే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. చూసారు కదా! మంచి క్రిస్పీగా ఉందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. టొమాటో సాస్‌తో చాలా బావుంటుందండి. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఉందో పైన లేయర్ అనేది. లోపల బంగాళాదుంప మసాలా స్టఫింగ్‌తో పాటు చాలా అంటే చాలా బావుందండి టేస్ట్ అయితే. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.